ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హోదా విషయంలో పట్టించుకోలేదు, లేకపోతే ఒత్తిడి చేయలేదు ఇవన్నీ అంటున్నారు. కానీ మొదటి నుంచి చెప్తుంది జగన్మోహన్ రెడ్డికి మోదీ అంటే బీజేపీకి ఇద్దరి మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని అన్నారు. మరి అలాంటి లోపాయకారి ఒప్పందం వైపు నడుస్తూ ఉంటే మీరు ఈరోజు టీడీపీ జనసేన వెళ్ళి బీజేపీతో ఎలా పొత్తు పెట్టుకుంది? సార్ ఇప్పుడు పొత్తు ఎందుకు పెట్టుకుందంటే వాళ్ళతో పొత్తు విడిందనే కదా అర్థం. వాళ్ళతో పొత్తు విడితే మేము వాళ్ళ దగ్గర డైరెక్ట్ ఎప్పుడు లేదు కదా, వీళ్ళని కూడా పిలుస్తాం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా పిలుస్తాం. మీరు నాకు అన్నారు వెళ్ళి కాళ్ళు పిసికారని అన్నారు. కాళ్ళు పిసికే వాళ్ళ పిసికించుకున్న వాళ్ళ పార్టీలోకి మీరు ఎందుకు వెళ్ళారు? వాళ్ళతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? పిసికించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చండి, పిసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. మీకు అర్థం కాలేదు. పిసికించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళు మేము కాలు పిసుకక్కర్లేదు, మాకు హక్కు ఉంది, మేము అడుగుతాం. మేము వెళ్తే పక్కన కూర్చుంటాం. ఇప్పటికైనా బీజేపీకి వైసీపీకి సంబంధాలు లేవు, ఇప్పటి వరకు ఉండి ఇప్పుడు మారిపోయినాయి అనుకుంటారా? ఇప్పుడు వరకు ఉండి మారిపోయినాయా లేకపోతే ఇప్పుడు? రజనీకాంత్ గారు కాదండి, రజనీకాంత్ గారు ఒక మాట, డెవలప్మెంట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. చెప్పండి. డెవలప్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. డెవలప్మెంట్ విషయంలో మోడీ గారు కాంప్రమైజ్ కావడం లేదండి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మన రాష్ట్రం పెట్టబడాల్సిన వాటా కూడా పెట్టకుండా చాలా డెవలప్మెంట్ పంచాయతీరాజ్ విషయంలో కానీ రాతే పంచాయతీ నిధుల విషయంలో కానీ అన్నిట్లో ఆగిపోయిన ఆఖరి పంచాయతీ నిధులు మొత్తం పందికొక్కలో వీళ్ళు తినేస్తున్నారు. నేను చెప్పింది ఏంటంటే రామకృష్ణ గారు మీరు చెప్పే థియరీలు కమ్యూనిస్టులు కాబట్టి బీజేపీ వాళ్ళంటే కోపం ఉంటది కాబట్టి మీరు అట్లా చెప్పుంటారేమో. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు మీరు అంటున్నారు అది లేదు అంటున్నారు, మీరు కూడా వదిలేస్తారా? మీరు అన్న పట్టుకున్నారు ఇంకా? ఇప్పుడు మనం ఒక ఎజెండా మాట్లాడేటప్పుడు రజనీకాంత్ గారు మీరు సీనియర్ కాబట్టి మీరు అన్ని విషయాలు మీకు కూడా తెలిసే. నేను అనేది ఏమంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు లేవని ఎవరూ నమ్మడం లేదు, అది అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా జనసేన పార్టీ అదే చెప్తున్నా జనసేన పార్టీ ఆల్రెడీ ఎన్డీఏలో కూటమిలో ఉంది. ఎన్డీఏ కూటమిలో వాళ్ళు ఎన్నికల అనంతరం చేరారు కాబట్టి వాళ్ళు దాంతో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా చేరింది ఏమైనా ఉందంటే టీడీపీ పార్టీ అదే వాళ్ళు ఎందుకు అదే నేను చెప్తాను. ఇప్పుడు టీడీపీ జాయిన్ కావడంలే బీజేపీ వాళ్ళు జాయిన్ చేసుకుంటా ఉన్నారు. ఈ మీటింగ్ మీరు అర్థం చేసుకోండి. అంటే నేను అప్పుడెప్పుడు చిన్నప్పుడు కాదులే కానీ చాలా సంవత్సరాల క్రితం ఒక సినిమా చూసా, నాయక్ అనే ఒక సినిమా చూసా. ఆ సినిమాలో సార్ కొద్దిగా చూసారా, లోపలికి పిలిచి కొట్టి రామ్ చరణ్ సినిమా లోపలికి పిలిచి కొట్టి చాక్లెట్ ఇచ్చి బయట పంపిస్తారు, అంతేనా? ఇది దానికంటే ఘోరం. ఇది ఎందుకు దానికంటే ఘోరం అని చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీలో 90% అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఇష్టం లేదు. ఆ చంద్రబాబు నాయుడు ఏమనుకుంటా ఉన్నా అంటే ఎలక్షన్ల వరకు నాకు ఫెయిర్గా ఎలక్షన్ సహకరించండి, ఎన్నికల తర్వాత మీ కేంద్రంలో ప్రభుత్వానికి నేను కూడా మద్దతు ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే ఇస్తా ఉన్నాడు నేను అట్లా మద్దతు ఇస్తానని ఆయన అడుగుతున్నాడు. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటే వాళ్ళు ఒక పాలసీ మ్యాటర్ తీసుకున్నారు. వాళ్ళ పాలసీ ఏమంటే ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలి, ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాలి. ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాలనుకున్నప్పుడు మాజీ మిత్రపక్షాలన్నిటి కూడా ఒక్కొక్క దాన్ని దూరమైన పార్టీలందరూ దగ్గరకు చేర్చాలి. అందులో భాగంగా జేడీయూని చేర్చుకున్నారు. పంజాబ్లో అకాలీదళం దగ్గరకు చేరదీస్తూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఒకప్పుడు ఎన్డీఏలో ఉంది కాబట్టి మీరు కూడా వచ్చి చేరండి అని బలవంతం చేస్తూ ఉన్నారు. దాని పర్యవసానంగానే ఇది జరుగుతూ ఉంది. అందుకోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పోయాడు, పవన్ కళ్యాణ్ పోయాడు అని మనం తెలుగుదేశంతో కలిసి ఉద్యమాలు అవి ఇవి చేశారు కదా, అమరావతి ఉద్యమం కావచ్చు, ఇతరత్ర ఉద్యమం, ప్రత్యేక హోదా ఉద్యమం కావచ్చు. ఇక అంత పోయినట్టేనా అవన్నీ? పోనీ ఎవరు బెటర్? తెలుగుదేశం బెటరా, జనసేన బెటరా? ఎవరు బెటర్ చేశారు మీకు? ఉద్యమం రాజధాని సరైన ప్రాంతం కాదని మాట్లాడి ఏమంటారు సురేష్ గారు? సురేష్ గారు సత్యనారాయణ గారు కూడా రాజధాని ప్రాంతానికి ఇది ఆమోదకరమైంది కాదని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ సత్యనారాయణ ఆయన. సురేష్ గారు నువ్వు ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, నువ్వు ఓకే నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, నువ్వు పదే బొలిశెట్టి గారి మీద నువ్వు పోవాల్సిన పనిలా నువ్వు ఏదైనా ఇష్యూ మాట్లాడంతే. ఇప్పుడు నువ్వు కూడా ఆయన కూడా అంతే ఆకాశంలో చూడబడ్డాడే. వదిలిపెట్టి సురేష్ గారు